దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గడిచిన నవంబర్ మాసమంతయు దేవుడు మనల్ని కాపాడి ఆయన సంరక్షణలో ఉంచాడు. అందును బట్టి ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రార్థనతో ఈ ఆన్లైన్ ఆరాధన ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. మరొక మారు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మా రక్షక, మీరు మా జీవితాల్లో చేసిన మేలుల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు వందనాలు. గడిచిన నెలంతయు మీరు కాపాడారు, భద్రపరిచారు. నాయన, ఈ యొక్క మాసము డిసెంబర్ మాసములో మేము ఉన్నాం ప్రభువా. ఈ మొదటి పరిశుద్ధ దినము నీ సన్నిధిలో గడపడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి మేము ఏకీభవిస్తుండగా ప్రభువా, నీ ఆత్మ నడిపింపు, అభిషేకం మా మీద ఉంచండి. పాటలు వాయిద్యాల్లోనూ మా ప్రభువా, ఉత్తర ప్రత్యుత్తరాలలో, వాక్య పరిచర్యలో, బల్లారాధనలోనూ, అర్పణలలోనూ మీరు తోడుగుండి సహాయం చేయండి. నీ కృపలతో నింపండి. నీ దీవెన ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో పాటలు పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఉజ్జీవముగా ప్రభువుని ఆరాధన చేద్దాం. పాస్టమ్ గారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. కావలెనా యేసయ్య బహుమానము. ఈ పాట పాడుతూ అందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము. సిద్ధమని ప్రియ సంగమా, దిగుయించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. సిద్ధమని ప్రియ సంగమా, దిగుయించాలి అంజూరపు చెట్టు కొమ్మలా. కావలెనా యేసయ్య బహుమానము, చేయాలి విలువైన ఉపవాసము.
ఉపవాసము కావలిన యేసయ్య బహుమానము మరి చేయాలి విలువైన ఉపవాసము సిద్ధమవు ప్రియ సంఘమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మరా సిద్ధమవు ప్రియ సంఘమా చిగురించాలి అంజూరపు చెట్టు కొమ్మరా కావలిన యేసయ్య బహుమానము చేయాలి విలువైన ఉపవాసము కావలిన యేసయ్య బహుమానము మరి చేయాలి విలువైన ఉపవాసము. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దయచేసి అందరం కూడా మీరు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నారో అక్కడ లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఆయన నామ మహిమార్థమై గౌరవార్థముగా మనందరం లేచి నిలబడి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ఆశ్చర్యమే
తీసివేయి పరిశుద్ధ రక్తము నా కొరకినయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకినయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీవుడాని ప్రేమ పాదములు చేరి నమ్మాలి నమ్మాలి ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందం ఆశ్చర్యకరమైన దేవుని నామాన్ని ఆరాధిద్దామా అందరూ కూడా రెండు హస్తములు పైకెత్తి ఆశ్చర్యకరుడా నీకే మా ఆరాధన నీకే స్తోత్రములు 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 రెండు హస్తాలు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యకరుడా బలీన గొర్రెగా నా పాపములన్నిటినీ తీర్చిన దేవా నీకే నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీవు మమ్మల్ని ఎరిగిన దేవుడో ప్రభా నీవు మా గురించి నా తండ్రి రాసియించి ఉన్నావు ప్రభా అవును నాయనా మేము నడుచు రీతి మా ఆలోచనలు మా నడకలు ప్రతి దాన్ని గమనించుతున్న దేవుడో ప్రభా నా పాపములను నా శాపములను కొట్టివేసి నీ రక్తము ద్వారా మమ్మల్ని పశ్చాత్తాప హృదయంతో మమ్మల్ని క్షమించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను మరొక మారు నీ సన్నిధిలో చేరి బ్రతిమలాడుకుంటూ ఉండగా నేను స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మతో మమ్మల్ని ఆవరించుము తండ్రి ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. మాటలు స్తుతి ఆరాధనలో నడిపించిన పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తనల గ్రంథం 3వ కీర్తన మనమందరము కలిసి ఈ కీర్తన చదువుదాం. నాతో కలిసి మీ అందరూ ఈ కీర్తన చెప్పండి బిగ్గరగా. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును.
యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. గడిచిన పరిశుద్ధ దినము నుండి, అంటే గడిచిన మాసము నుండి ఈ మాసం పరిశుద్ధ దినము వరకు దేవుడు మన కుటుంబాలను, మనల్ని ఆయన సంరక్షణలో, భద్రతలో ఉంచాడు. దేవుడు చేసిన మేలులు ఎన్నో ఉన్నాయి మీ జీవితాల్లో. వాటన్నిటిని బట్టి ఒకసారి బిగ్గరగా 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలోనికి వెళదాం. ప్రార్థన. గొప్ప దేవుడా, మంచి దేవా, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని సంరక్షించి, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి, అనుదినము, అనుక్షణము ఆయుష్తో, ఆరోగ్యాలతో నింపుతున్నందుకు వందనాలు. ఈ ఉదయం నాయన మీరు మాతో ఉండండి. మీ ఆత్మాభిషేకం మా మీద ఉంచండి. నీ వాక్కులతో మేము కట్టుబడి జీవించున్నట్లు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వాక్యాన్ని వినుచున్న బిడ్డలు ఏ అవసరతలు, ఏ అక్కర్లతో వచ్చారో ప్రతి ఒక్కరికి తగిన రీతిగా మీరు మాట్లాడి ప్రోత్సాహాన్ని దయచేయండి, ధైర్యపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్కులు జీవము కలిగినవి, నీ వాక్కులు మమ్మల్ని బలపరిచేవి, ధైర్యపరిచేవి, నీ వాక్కులు మమ్మల్ని ఆదరించేవి. మా ప్రభువా తండ్రి, మా జీవితాల్లో నాయన మమ్మల్ని వెన్ను తట్టేవి మీ వాక్కులు, మాకు మార్గాన్ని చూపించేవి, మా మార్గానికి వెలుతురు నీ వాక్కులు ప్రభువా. అట్టి వాక్కుల చేత మమ్మల్ని సంధించమని ప్రార్థిస్తున్నాను. మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. ఈ ఉదయము ఈ రీతిగా మనం ప్రభువుని ఆయన సన్నిధిలో కలిసి ఆరాధించడం, ఈ మొదటి విశ్రాంతి దినము దేవుని సన్నిధిలో చేరి ఈ దినము పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు? ఒకసారి చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దూర ప్రాంతంలో ఉన్నవారు, ఇక్కడ ఉన్నవారికి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. గడిచిన మాసమంతయు దేవుడు మనల్ని కాపాడి సంరక్షించాడు. ఈ ఉదయము ఆయన సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, కీర్తనలు పాడుతూ ఆయన్ని కీర్తించడానికి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయంలో మనము ప్రభు బలలో ఆయన మన కొరకు కలువరి సిలువలో మరణించిన విధానాన్ని, ప్రభువు యొక్క త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం, స్మరించుకోబోతున్నాం. అదే స్మరణతో దేవుని వాక్యాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు. బైబిల్స్ ఉన్నవారందరూ మీ బైబిల్స్ తీసి ఈ లేఖనాన్ని చదువుతుండగా వినండి. 23, 24 వచనాలు చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. దేవుడి వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బల్ల యొక్క ప్రాముఖ్యత, ప్రభు బల్ల యొక్క అవసరత, ప్రభు బల్ల మనం తీసుకుంటున్నప్పుడు, ఈ సహవాసములో మనం పాల్గొంటున్నప్పుడు మనం చేయవలసిన పనులు, మన కర్తవ్యం ఏమిటో కొన్ని మాటలు, వాక్యాన్ని ఆధారం చేసుకుని క్లుప్తంగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రభు బల్ల దేవుని కుటుంబంతో సహవాసం చేయడానికి, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని మన జీవితంలో స్మరించుకుంటూ ఆయన్ను స్తుతించడానికి, ఇది పరిశుద్ధుల సహవాసం. దీనిలో ప్రభు బలలో పాల్గొనేవారు ఎలా ఉండాలి అనంటే, అందరితో సమాధానపరచబడిన వారై, ప్రభువుతో సమాధానపడిన వారై ఉండాలి. దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏమిటంటే, నన్ను జ్ఞాపకము చేసుకొనడానికి దీనిని చేయండి. ప్రతి వారం, ప్రతిరోజు కూడా ఈ సహవాసంలో మనం పాల్గొనవచ్చు అని దైవ గ్రంథం మనకి చక్కగా బోధిస్తూ ఉన్నది. అయితే మన సంఘములో ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఆచరించడం, ఈ కార్యక్రమంలో రక్షింపబడి యేసుక్రీస్తు నామములో ముంచుడు బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరూ దీనిలో పాలు పంపులు పొందడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో అయితే మనము ఈ యొక్క కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆన్లైన్లో ఈ యొక్క ప్రభు బలలో పాల్గొంటున్నాం. కొద్ది నెలల నుంచి ఆఫ్లైన్ ఆరాధనలో కూడా మనము ఈ బలలో, ఈ సహవాసములో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ప్రభు బల్ల మన జీవితాన్ని ఎలా మారుస్తుంది అని ఆలోచన చేసినట్లయితే, ప్రభు బల్లను మనం తీసుకోవడం ద్వారా అనుదినము, అనుక్షణము మన జీవితాల్లో నూతన మార్పును మనం గమనించగలం. అది ఆత్మీయులు గ్రహించగలుగుతారు. ప్రభు బల్లలో మనం పాల్గొనడం ద్వారా దినదినము మనం రూపాంతరపరచబడే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం. ప్రభు బల్లలో మనం పాల్గొనడం ద్వారా మన జీవితాల్లో మనకు తెలియని దేవుడు కలిగించే గొప్ప మార్పును మనం చూడగలుగుతాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభు బల గురించి కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. ప్రభు బలను సమీపించే ప్రతిసారి, అంటే ప్రభు బలలో పాల్గొనే ప్రతిసారి మనం చేయవలసిన పని ఏంటంటే, మన వెనుకకు చూసుకోవలసిన సమయం అది. ఎందుకు అనంటే, వెనుక గతంలో మనం జీవించిన జీవితాలు, మనం దేవుణ్ణి అంగీకరించినప్పుడు దేవుడు మన కొరకు చేసిన కార్యాన్ని మనం చూసుకోవాలి. ఒకప్పుడు మన జీవితాలు బహు భయంకరమైనవి, బహు ఘోరమైన జీవితాలు. మనము పాపములో, దుష్టత్వములో, చెడులో, సమస్త దుష్టత్వానికి లోనై జీవిస్తుండగా దేవుడు ఆయన రక్షణ సంకల్పాన్ని బట్టి ఆయన కుమారుడైన క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఆయన నా స్థానంలో నీవు నేను పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన పొందాడు. కాబట్టి ఈ బలను సమీపిస్తున్న ప్రతిసారి ప్రభు అయిన యేసు నీ కొరకు ఏ కార్యాన్నైతే చేశాడు, ఏ త్యాగాన్నైతే చేశాడు, ఆయన త్యాగాన్ని, ఆ శిలువ కార్యాన్ని మనము గుర్తు చేసుకోవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి మనం చేసిన తప్పులు, మనం చేసిన దోషాలు, మన మీద ఉన్న ప్రతి దానిని ఆయన కొట్టివేశాడు. మన జీవితాల్లో ఏనాడు నోచుకొనని, పొందుకొనని రక్షణ ఆయన ఉచితంగా మన జీవితాలకు అనుగ్రహించాడు. అది నా గొప్పతనం కాదు, దేవుడు తన ఉచితమైన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ బలను సమీపిస్తున్న సోదరి సోదరుడా, ఈ మాటలు నీ కొరకే. ఈ బలలో పాల్గొనలేని వ్యక్తులు కూడా ఉన్నారు కదా, వారు మరొకసారి పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది పరిశుద్ధుల సహవాసం. దేవుడు నీ కొరకు చేసిన త్యాగాన్ని, నీ కొరకు మరణించిన విధానాన్ని నీవు జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. ఇలాంటి తరుణము మన జీవితాల్లో వస్తుంది అనంటే దానికి ఎంత సంతోషపడాలి, ఎంత ఆనందించాలి. మన జీవితాల్లో పరిశుద్ధులతో సహవాసం, దేవునితో సహవాసం, ఈ బల్లలో వీరందరితో కలిసి మనం సహవాసం చేస్తున్నాం చూడండి. ఇది మన జీవితాలను ఎంతో అబ్బురపరుస్తూ ఉంటుంది. ఎక్కడ లేని సంతోషాన్ని
మన జీవితాల్లో కలుగు చేస్తూ ఉంటుంది. అయితే యేసు ప్రభు యొక్క సిలువను మనం చూస్తూ ఉండాలి. ఆయన సిలువ ఇచ్చే సందేశం ఏంటి అనంటే, ఇదిగో నేను నీ కొరకు మరణించాను, ఇదిగో నేను నీకు రక్షణ ఇచ్చాను, ఇదిగో నేను నీ జీవితంలో మార్పును తీసుకొచ్చాను. అయితే నీవేం చేయాలి, నేనేం చేయాలి, మనమేం చేయాలి అనంటే, ఆయన కొరకు బ్రతకడానికి ఈ బల్లను సమీపిస్తున్నప్పుడు మనల్ని మనం మరొకసారి పునర్నిర్మించుకుంటూ ఉండాలి. ఆయన కొరకు సమర్పించుకోవడానికి, ఆయన కొరకు జీవించడానికి మనం ఉజ్జీవింపబడుతూ ఉండాలి. ఈ బలను సమీపిస్తున్న ప్రతిసారి మారిన నీ వ్యక్తిగత జీవితాన్ని, మారిన ఆ సమయాన్ని గుర్తు చేసుకుని, ప్రభువా నీవు నా కొరకు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు అని చెప్పి ఆ బలను సమీపిస్తున్నప్పుడు మనం కృతజ్ఞతా భావంతో మన జీవితం నుంచి కృతజ్ఞతలు పెళ్ళుబిగి ప్రభు సన్నిధికి స్తుతియాగముగా వెళుతూ ఉండాలి. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రభు బలను సమీపిస్తున్న మనము ఆయన సిలువ కార్యాన్ని, ఆయన సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది నీ జీవితంలో ఏం చేసింది, ఆ కార్యము, ఆ మరణము నీ జీవితంలో ఏ మార్పును తీసుకొచ్చింది, దానిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆ బలను సమీపిస్తున్న ప్రతిసారి వెనుకకు తిరిగి చూసుకోవలసిన సమయం, అది వెనుకకు తిరిగి చూసుకోవలసిన సమయం. క్రీస్తు మరణము నా జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది. క్రీస్తు మరణము, క్రీస్తు త్యాగము, ఆయన నా స్థానంలో మరణించడము ద్వారా మనము వెలుగును అనుభవిస్తున్నాము, జీవాన్ని కలిగి ఉన్నాము. అదే విషయంలో అదే రీతిగా విశ్వాసముతో ముందుకు సాగుతున్నాం. మన విశ్వాసము అభివృద్ధి పరచబడుతుంది, నిరీక్షణతో ముందుకు వెళుతున్నాం. ఒకరోజు నేను ప్రభువుని కలుసుకోబోతున్నాను, ప్రభువుని నేను ఎదుర్కోబోతున్నాను అన్న విశ్వాస నిరీక్షణలు నా జీవితంలో పటిష్టం చేయబడుతుంది, గట్టి చేయబడుతుంది. ఈ బలను సమీపిస్తున్న సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీ కొరకే. ఆ గతాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకో, ఆ వెనుకటి స్థితి అంతటిని జ్ఞాపకం చేసుకో. ప్రభువు నీ నమ్మకం ఉందో, నీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, నమ్మినది రక్షింపబడి ఆయన కొరకు జీవిస్తున్నప్పుడు నా బ్రతుకులు ఎంత సంతోషకరంగా, శుభదాయకంగా మారినాయో ఒకసారి ఆలోచించేయండి. ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్న మనము క్రీస్తు జన్మదిన వేడుకలు ఆయా ప్రాంతాల్లో, ఆయా సంఘాల్లో, ఆయా పట్టణాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ శుభవేళ క్రీస్తు మరణాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన నీ జీవితంలో జరిగించిన ఆ రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలను కృతజ్ఞత హృదయముతో, కృతజ్ఞతా భావముతో మనం సమీపించినప్పుడు మనమెంతో ధన్యులం, మనమెంతో దీవించబడిన వారం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ అలాంటి భావాలు నీకు లేకపోతే, అలాంటి జ్ఞాపకాలు నీకు లేకపోతే దానిని గుర్తు చేసుకో ఒకసారి. నన్ను జ్ఞాపకము చేసుకునడానికి దీనిని చేయుడి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన జ్ఞాపకం చేసుకో. ఆయన నీ కొరకు నీ స్థానంలో నిలబడిన విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. ఆయన కలువరి సిలువలో మరణించకపోతే నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకో. ఇప్పుడు దేవుడిచ్చిన రక్షణను బట్టి దేవా మీకు వందనాలు తండ్రి అని చెప్పి కృతజ్ఞతా భావంతో ఆ బలను సమీపించడము ఎంతైనా అవసరమై ఉన్నది. మనం 27వ వచనం ప్రకారం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ బలను సమీపిస్తున్న ప్రతిసారి మన అంతరంగంలోనికి మనము తొంగి చూసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ బలను సమీపిస్తున్న ప్రతిసారి ఎందుకు అనంటే, కొరింథీలో ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య అంటే, ఈ ప్రభు బలను వారు తేలికగా తీసుకుంటున్నారన్నమాట. 27వ వచనం అదే చెప్తుంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులు, రోగులై ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. ఎంత ఘోరమైన విషయం. ప్రభు బల్ల మనం సమీపిస్తున్నప్పుడు మన అంతరంగాన్ని మనం తొంగి చూసుకోవాలి.
అలాగూ చూసుకొని అలాగూ పరిశీలన చేసుకొని ఆ ప్రభు బలను తేలికగా తీసుకున్న కొంతమంది కొరింథీలు రోగులయ్యారు, బలహీనులయ్యారు, మరణించారు. ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్య భాగం మనకు చెప్పే విషయం ప్రకారము మనము మన యొక్క హృదయాన్ని శోధించుకునే సమయం, పరీక్షించుకునే సమయం ఇది. మనము ఎలాగూ తప్పించుకోగలం? ఒక సంగతిని గుర్తు చేసుకునండి. మన జీవితాల్లో ప్రభు ఇంత గొప్ప కార్యాన్ని చేసినప్పుడు దీన్ని చాలా జాగ్రత్తతోనూ చాలా పరిశుద్ధంగాను దీన్ని ఆచరించాలి. ఈ సహవాసములో పాలు పంపులు పొందాలి. ఎవరు పడితే వారు దీనిలో పాల్గొనడానికి వీలు లేదు. రక్షింపబడిన వారు పాపాలను బట్టి పశ్చాత్తాపపడి రక్షింపబడి నేను దేవుని కొరకు నమ్మకంగా సాక్షిగా జీవిస్తాను, లోకము ఎదుట, సంఘము ఎదుట, దేవుని ఎదుట ఆయన నామ మహిమార్థమే నేను జీవిస్తానని ఒక తీర్మానము, ఒక దృఢ నిశ్చయత తీసుకుని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచుడు బాప్తీసము తీసుకుని ప్రతి భక్తుడు నిర్లక్ష్యము చేయక దీనిలో పాల్గొనొచ్చు అంతరంగాన్ని చూసుకోవాలన్నమాట. నా హృదయము ఎలా ఉంది? నేను ఒకవేళ దీన్ని తేలికగా తీసుకుంటున్నానా? దీన్ని అశ్రద్ధగా తీసుకుంటున్నానా? అనాలోచనతో తీసుకుంటున్నానా? అందరు తీసుకుంటున్నారులే కాబట్టి నేను తీసుకోవాలి, తీసుకోకపోతే పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, తీసుకోకపోతే నేను ఏదన్నా అపరాధిని అనే ఒక ముద్ర వేస్తారేమో, ఆ భావనలు పక్కన పెట్టి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటూ మన అంతరంగంలోనికి మనం తొంగి చూసుకుంటూ మనము ఈ ప్రభు బలను సమీపించాలి. నన్ను జ్ఞాపకము చేసుకునడానికి దీనిని చేయండి అని ప్రభు వారు చెప్పారు. కాబట్టి మన అంతరంగాన్ని మనము చూసుకోవాలి, మన అంతరంగాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మన హృదయంలో దీని పట్ల తేలికపాటి భావాలు ఉన్నాయేమో, తేలికపాటి మనస్సు ఉందేమో, తేలికపాటి ఆలోచనలు ఉన్నాయేమో, వాటిని సరిదిద్దుకోవాలి, వాటిని చక్కపరుచుకోవాలి. ప్రభు బలను సమీపించకంటే ముందే, ఈ సహవాసంలో పాలు పంపులు పొందడానికంటే ముందే మోకరించి, ప్రభువా నీ ఎదుట నా హృదయ స్థితి ఇది ప్రభువా, నీ ఎదుట నా పరిస్థితి ఎలా ఉంది ప్రభువా, నీ ఎదుట నేను దోషిగా ఉన్నాను ప్రభువా, నా యొక్క సహోదరుని ప్రేమించలేని స్థితి, నా హృదయంలో కపటము, వేషధారణ, అబద్ధము, అసూయ లాంటివి పనిచేస్తున్నాయి ప్రభువా, నీ బలను సమీపిస్తున్నాను, నన్ను క్షమించండి అయ్యా అని అంటే ఆయన క్షమించే దేవుడు. సహోదరుడా, ఆయన క్షమించే దేవుడు. యవనుడా, యవనస్తురాలా, ఈ ఉదయము దేవుని బలను సమీపిస్తున్నప్పుడు నీ వెనుకకు తిరిగి ఆయన నీ కొరకు కలువరి సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ బలను సమీపిస్తున్నప్పుడు నీవు రెండో పని, నీ అంతరంగాన్ని తొంగి చూసుకో, నీ అంతరంగంలోనికి చూసుకో. నీ హృదయ స్థితి నీకు నీ దేవునికి తెలుసు. అదే మూర్ఖత్వముతో, మొద్దుబారిన స్వభావముతో ఏముందలే, ఎవరేం చేస్తారులే, ఎవరు చూస్తారులే, ఎవరు పరీక్షిస్తారులే, నా హృదయంలో దూరి ఎవరైనా పరీక్షించగలరా అని ఆ మొద్దుబారిన మనస్సాక్షి వాత వేయబడిన స్థితి నుండి విడుదల పొంది ప్రభు క్షమాపణ అడుగు. ఆయన అడిగితే, క్షమాపణ అడిగితే ఎంతటి ఘోరమైన వ్యక్తులైనా ప్రభు క్షమించగలడు. ఎందుకంటే ఆయన క్షమాగుణము కలిగిన దేవుడు. ఆ రోజు ఆయన్ని హింసిస్తున్న వారిని, ఆయన కొరడాలతో కొడుతున్న వారిని, ఆయనకు మేకులు దిగగొడుతున్న వారిని, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించండి అని పలికిన ప్రభు ఈరోజు సజీవుడు. సోదరుడా, ఈరోజు సజీవుడు. సోదరి, ఈరోజు సజీవుడుగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన చెంతకు వచ్చి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వెనుక తిరిగి ఆయన నీ కొరకు చేసిన, నీ స్థానంలో నిలబడి ఆయన ఓర్చుకునే విధానము జ్ఞాపకం చేసుకుంటూ నీ అంతరంగంలో తొంగి చూసి ఒకవేళ తేలికపాటి భావాలు ఈ బల్ల పట్ల ఉంటే వాటిని మార్చుకుని ప్రభు బలను సమీపించు. వాక్యానంతరం ప్రభు బలలో మనము పాలు పంపులు పొందబోతున్నాం, ప్రభు బలను సమీపించబోతున్నాం. దీన్ని అశ్రద్ధతో, తేలికతో తీసుకోవద్దు. ఏముందలే, తీసుకుంటే రోగాలు పోతాయి కదా, తీసుకుంటే బాగుపడతాం కదా, ఇలాంటి తప్పుడు బోధలకు మీరు కట్టుబడకండి. ఇలాంటి అసత్య బోధలు మీరు దానికి లోబడకండి. అసత్య బోధలను మీరు పాటించకండి. అవి ఘోరంగా, దీన్ని తాగితే రోగాలు స్వస్థత అవుతారు, లేకపోతే బిడ్డలకు మంచి ఆరోగ్యం వస్తుంది అని ఎప్పుడు కూడా
దీని పట్ల ఆ తేలికపాటి భావాలు తీసేసుకోకండి. మీ విశ్వాసం మిమ్మల్ని బాగు చేస్తుంది కదా, మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది కదా. ఎందుకు ఎవరో ఏదో చెప్పారని అసత్యం వైపు, అబద్ధ బోధ వైపు మళ్ళీ దాని మీదే నమ్మకం పెట్టుకుని ఇదేదో జరిగించేసింది అనుకుంటారు. ఇది ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సాక్రమెంట్లో నీవు పాలు పంపులు పొందాలి. ఆయన నీ కొరకు చేసిన సాక్రిఫైస్ నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు మనము బాహ్యంగా చూసుకోవలసిన వారమైన. ఎందుకంటే ఈ రక్షణ లేని వారు, ఈ రక్షకుని యొక్క విలువ తెలియని వారు, ఈ పరిశుద్ధుల విందులో పాలు పంపులు పొందని వారు, స్వార్థ ఏంటో గుర్తెరిగిన వారు, వారిని నీవు చూడాలి. బాహ్యంగా నీ చుట్టుపక్కల ఎవరున్నారు, నా వెనుక ఎవరున్నారు, నా ప్రక్కన ఎవరున్నారు, నా ముందు ఎవరున్నారు అనేలాగా మనం చూసుకోవాలి. ఎందుకంటే నీవు దీనిలో పాల్గొంటున్నప్పుడు నీ చుట్టుపక్కల వారు చాలామంది ఉన్నారు సంఘంలోనే. వారిని ఎప్పుడైనా బలపరిచేవా? వారికి ఎప్పుడైనా ఆ మరణపు విలువేంటో, ఆ మరణం యొక్క గొప్పతనం ఏంటో, ఈ పరిశుద్ధుల సహవాసము, ఈ దేవుని బిడ్డల కుటుంబము యొక్క సహవాసం యొక్క శ్రేష్టత ఏంటో నీవు ఎప్పుడైనా వివరించావా? సహోదరుడా, సహోదరి, ఈ ఉదయము ఈ మాటలు నీ కొరకే. ప్రభు బలను సమీపించబోతున్నావు కదా, ప్రభు బలలో పాలు పంపులు పొందబోతున్నావు కదా. నీ బాహ్యంగా నీవు చూడు. ప్రభు బల్ల యొద్దకు రాకుండా నశించిపోతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ప్రభు బలను సమీపించలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వారి దగ్గరికి నన్ను పంపించు ప్రభువా. ఈ బలను సమీపిస్తున్నప్పుడు నీవు ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ఈరోజు ఈ బలలో నేను పాల్గొంటున్నాను. నా పక్కన కూర్చున్న సహోదరి, నా పక్కన కూర్చున్న సహోదరుడు చాలా కాలం నుండి నేను చూస్తున్నాను, పాల్గొనలేకపోతున్నాను. ఎందుకనో మొన్నటి వరకు బలని సమీపించిన ఈ సహోదరి, ఈ సహోదరుడు ఈరోజు ఈ పరిశుద్ధుల విందులో పాల్గొనలేకపోతున్నాడు. కుటుంబ సమస్య, అసమాధానమా, అనారోగ్యమా, ఏదైనా దుర్భరమైన పరిస్థితుల్లో వారు గురయ్యారా? దేనికి? ఏ నిరాశ, ఏ నిస్పృహ ఆ వ్యక్తిని వెంటాడుతుంది? దేవుని బిడ్డగా, దేవుని బలను సమీపించే వ్యక్తిగా ఒకసారి వారిని పరామర్శించి వారితో మాట్లాడి వారిని ఈ బల్ల కొరకు నీవు సిద్ధపరచు. అంటే స్వార్థను నీవు చెప్పాలి. దేవుని యొక్క వార్తను వారికి అందించాలి. దేవుడు ఎందుకు మరణించాడు, దేవుడు నీ పట్ల ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడు అదే ప్రణాళిక వాడి పట్ల కలిగి ఉన్నాడు, దానిని వారికి వివరించాలి. ఈ సహవాసములో నీ ఒక్కదానివే, నీ ఒక్కడవే, నీ కుటుంబమే కాదు, ఎన్నో కుటుంబాలు దీనిలో పాల్గొనాలి. ఎన్నో కుటుంబాలు దీనిలో పాల్గొనాలి. అందుకని ఈ బలను సమీపిస్తున్న నీవు బాహ్యంగా దూరంగా చూడు. చాలామంది కనిపిస్తున్నారు. కళ్ళు మూసుకుపోయిన పరిస్థితుల్లో, అందరితో పరిస్థితులు మనం లేము కదా, మనం అంతా చూడగలుగుతున్నాం. దీని యందు సంతోషించి ఆనందించాల్సిన మనం సంతోషిస్తున్న బాగానే ఉంది. దీనికి దూరంగా ఉన్న వ్యక్తులు, ఈ సహవాసానికి చాలా దూరంగా ఉన్న వ్యక్తులు మనతో పాటు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వారికి ఈ యేసయ్య వార్త ఎందుకు బోధించవు? నీవు ఒక తీర్మానం తీసుకు ఈ బలను సమీపించేటప్పుడు, ప్రభువా, నా చుట్టుపక్కల వారిని ఈసారి ఈ బలలో సమీపించేటట్లు ప్రోత్సహిస్తాను, నీ వార్త ప్రకటిస్తాను ప్రభువా, నీ స్వార్థను వివరిస్తాను ప్రభు వారికి అని చెప్పి ఒక తీర్మానంతో ప్రభు బలను మనం సమీపిద్దాం. ఆఖరిది మనం జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనం మనకి తెలియజేసే ప్రకారము, మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన వచ్చు వరకు, ఆయన రానయ్యున్నాడు. పరలోకమందు మనం ఆయన్ను కలుసుకోబోతున్నాం, ఆయన్ను మనము ఎదుర్కోబోతున్నాం. అంటే ఈ బల్లను సమీపించే ప్రతిసారి మనం పైకి చూస్తూ ఉండాలి. ప్రభువా, నేను నిన్ను ఎదుర్కోబోతున్నాను, ప్రభువా, నేను నిన్ను సమీపించబోతున్నాను, ప్రభువా, నేను నిన్ను కలుసుకోబోతున్నాను అన్న సంతోషం, ఆనందం మనలో ఎక్కువ అవుతూ ఉండాలి. అదే సమయంలో దాని కొరకు నేను సిద్ధపడుతున్నాను,
దాని కొరకు నేను నిరీక్షిస్తున్నాను, ఆ సమయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్న ఆ సంతోషం, ఆ ఆనందంతో మనం ఆయన బలను సమీపిద్దాం. ఆయన బలను సమీపించేటప్పుడు వెనుకకు చూడు, అంతరంగములకు చూసుకో, దూరంగా బాహ్యంగా చూడు, అలాగే పైకి చూడు. ఎందుకంటే ఆయన్ని నువ్వు కలుసుకోబోతున్నావు. సంఘం ఆయన ఎదుర్కోబోతుంది, పరిశుద్ధుల గుంపు ఆయన ఎదుర్కోబోతుంది. ఇది మంచి సమయం, ఈ భావాలు వ్యక్తపరచడానికి మంచి సమయం ఇది. దేవుని కుటుంబంలో సహవాసం చేయడానికి మంచి సహవాసం ఇది. కాబట్టి దేవుని బలను సమీపిస్తున్న సోదరి సోదరుడా, ఈ రీతిగా ప్రభు సన్నిధికి మనం చేరదామా? మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుని మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేద్దాం, ఒక నిర్ణయం చేద్దాం. ఆయన బలను సమీపించబోతున్న మనము, దేవా నేను నీ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ మరణాన్ని ప్రచురించే వ్యక్తిగా, నీ స్వార్థను ప్రచురించే వ్యక్తిగా, శ్రమలు, బాధలు, ఇబ్బందులు అన్నిటినీ అధిగమించి వాటన్నిటిలో నాయనా కూడా మా ప్రభువా నిన్ను స్తుతించి నీ మాటలు ప్రకటించే వ్యక్తిగా, నీ కొరకు రోషంగా జీవించే వ్యక్తిగా నన్ను వాడుకొనండి, నన్ను బలపరచండి ప్రభువా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఇది నీ సమయం సోదరి సోదరుడా, ఇది మన సమయం, దేవుడు మనకిచ్చిన సమయం. ప్రభు బలను సమీపించబోయే నీవు ఈ ప్రార్థన చేయడం చాలా అవసరం. ఆయన నీ కొరకు కలువరి సిలువలో మరణించిన మరణాన్ని, ఆయన త్యాగాన్ని, ఆ కొరడా దెబ్బలను, ఆ పిడిగుద్దులను, ముళ్ళ కిరీటం పెట్టబడినప్పుడు కారిన ఆ రక్తపు బొట్టులను, కాళ్ళకి చేతులకు మేకులు కొట్టినప్పుడు, ప్రక్కలో బల్లెపు పోటుతో పొడిచినప్పుడు ఆయన శరీరము నుండి ప్రవహించిన రక్తధారలను జ్ఞాపకం చేసుకుందాం. కఠినాత్ములు, దుష్టులు ఎంతో మంది ఆయనను పిడిగుద్దులు గుద్ది హేళన చేస్తున్న హేళనలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవానికి నీవు ఉండాలి కదా ఆ స్థానములో, నేనుండాలి ఆ స్థానములో. నీ నా స్థానాన్ని భరించి తీసుకుని మన బాధనంతటిని ఆయన భరించి సహించి ఆయన తన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ బలను సమీపిస్తున్న సోదరి సోదరుడా, నీలో ఇప్పటి వరకు తేలికపాటి భావాలు, నిర్లక్ష్యపు స్వభావం, తృణీకారపు బుద్ధి ఒకవేళ దీని పట్ల ఉన్నట్లయితే ఇప్పుడే దానిని వదిలిపెట్టు. ఆయన నీ కొరకు కల్వరి సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ బలను సమీపించు. నీ అంతరంగం ఆయన ఎదుట సరిగా ఉందో లేదో పరిశీలన చేసుకుంటూ, నీ అంతరంగాన్ని తొంగి చూసుకుంటూ ఈ బలను సమీపించు. దీన్ని తేలికగా తీసుకున్న చాలామంది కొరింథీలు మరణించారు, రోగాలతో నింపబడ్డారు. ఆషామాషిగా అశ్రద్ధతో దీనిలో పాలు పంపులు పొందవద్దు. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుడు క్షమిస్తాడు. ఎంతో మంది నశించుచున్న ఆత్మలు నీ కళ్ళ ఎదుట ఉన్నాయి. ఈ పరిశుద్ధుల విందులో సహవాసములో పాల్గొనే వారు నీ చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు. ఈ బల్ల యొక్క శ్రేష్టత, దీని వెనుకలో ఉన్న ఆ ప్రభు యొక్క మరణము, ఆ త్యాగాన్ని వారికి వివరించడానికి ఈరోజే కంకణము కట్టుకో. ఈ బలను సమీపిస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన చివరి పని, ఆయన రానయ్యన్నాడు. ఆయన వచ్చు వరకు ప్రభువా నీ వచ్చు వరకు నేను ఈ సహవాసములో పాలు పంపులు పొందుతానన్న ఒక నిర్ణయముతో, నిశ్చయతతో దీన్ని సమీపిద్దాం. ఆయన ఎదుర్కోబోతున్నామన్న నిరీక్షణతో, విశ్వాసముతో దీన్ని సమీపిద్దాం.
తెలియని ఆనందం, తెలియని సంతోషం, తెలియని ఉత్సాహం మనలో కలుగుతుంది కదా. ఆయన బలను సమీపిస్తున్న సోదరి సోదరుడా, నీ వైఖరి ప్రభు ఎదుట ఎలా ఉన్నదో ఒకసారి పరిశీలన చేసుకో, ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రభువు క్షమించనై ఉన్నాడు. ఈ బలలో పాల్గొనలేని సోదరి సోదరుడా, ఇంకెంతకాలము నిర్లక్ష్యపు వైఖరి నీలో, ఇంకెంతకాలము అశ్రద్ధపు పాళ్ళు నీలో కనిపిస్తూ ఉంటాయి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువని దేవుని వాక్కులు అనేక మార్లు నిన్ను దర్శించి నీకు బోధించి నిన్ను హెచ్చరించినప్పటికీ మార్పు లేక జీవిస్తున్న సహోదరి సహోదరుడా, ఇది నీ సమయము. పశ్చాత్తాపపడు, ప్రభు దగ్గరకు రా, ప్రభువుని అడుగు, ప్రభుతో మాట్లాడు, ప్రభు స్వరాన్ని విను, ఈ పరిశుద్ధుల విందులో పాల్గొను. ఆయన ఎదుర్కొనే నిరీక్షణ నీకు కలుగుతుంది. ఆయన ఎదుర్కొనే నిరీక్షణ నీకు కలుగుతుంది. ప్రార్థన చేద్దాం. గొప్ప దేవుడా, మహాగణుడా, ఈ ఉదయం మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ బలను మేము సమీపిస్తున్నాం ప్రభువా. మా కొరకు మీ శరీరం చీల్చబడింది, కొట్టబడింది, దున్నబడింది మా ప్రభువా. మా శరీరాలతో చేసిన ప్రతి పాపాన్ని బట్టి దానిని మీ మీద వేసుకుని మీ శరీరము ద్వారా అనుభవించిన దేవుడు మా ప్రభువా. మా చూపులు, మా వినికిడి, మా మాటలు, మా నడవడి, మా చేష్టలు సమస్తము నాయన మీరు భరించిన దేవుడు, నాయన శిక్ష అనుభవించిన దేవుడు. మమ్మల్ని క్షమించండి ప్రభువా. నీ వైపు చూస్తున్నాం ప్రభువా, నిన్ను ఎదుర్కోబోతున్నాం ప్రభువా. సహాయం ఇచ్చి ఈ రీతిగా ప్రార్థిస్తున్న మా ప్రియులను దర్శించండి, కృపలతో శక్తితో నింపండి, బలపరచండి. మీ కార్యాలు మా జీవితాల్లో జరిగించండి ప్రభు. మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసములో మేము పాలు పంపులు పొందబోతున్నాం. సోదరి సోదరుడా, ముందుగా సిద్ధపరచుకున్న ఆయన శరీరాన్ని, రక్తాన్ని మీ దగ్గరకు తీసుకురండి. ఆయన శరీరం, రక్తము కొరకు ప్రార్థించి ఈ సహవాసములు మనందరం కలిసి పాలు పంపులు పొందుదాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు నాయన. నీ పునరుత్థాన శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రాలు. పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, మేల్కొల్పండి, ఉజ్జీవపరచండి. నీ మరణాన్ని ప్రచురించే ప్రచురణకర్తలుగా, మీ రాజ్యవ్యాప్తి కొరకు పనిచేసే పౌరుల యోధుల్లాగా, మీ కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నీతిగా జీవించే సైనికులలాగా మా ప్రియులని, మమ్మల్ని స్థిరపరచండి, సిద్ధపరచండి మా ప్రభువా. ఎన్నో మార్లు తప్పిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, అవిధేయత మా జీవితాల్లో ఎన్నోసార్లు వెను చూపించిన పరిస్థితులు ఎదురైనప్పటికీ నమ్మకమైన దేవునిగాను ఎన్నో కార్యాలు మా పట్ల జరిగించిన దేవుడు తండ్రి. ఈ శరీరములో మేము పాలు పంపులు పొందుతున్నాం, మీరు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీరు ముందుగా సిద్ధపరచుకుని ఉన్న ఈ రొట్టెను అందరము కలిసి భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని తెలియజేసాను. నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసము అందరము కలిసి పానం చేద్దాం. అందరూ కలిసి రెండు హస్తాలు ప్రభు వైపు చాపి కృతజ్ఞత పూర్వకంగా, ప్రభువా, మీరు నా జీవితంలో చేసిన కార్యము కొరకు వందనాలు తండ్రి. ఎవరు చేయలేని, ఎవరు చూపని ప్రేమను మీరు మా పట్ల చూపినందుకు స్తోత్రాలు మా ప్రభువా. ఏమిచ్చి మీరు నాని మేము తీర్చుకోగలం మా ప్రభు. మీరు వచ్చే వరకు మీ మరణాన్ని ప్రచురిస్తాం ప్రభు.
నీ కొరకు నమ్మకంగా జీవిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు, ఈ భాగ్యము కొరకు వందనాలు, ఈ స్థితి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ స్తుతులు యేసు నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సహోదరులారా, మీ అర్పణలు చాలా విలువైనవి. చాలామంది మీ ప్రథమ ఫలాలు, దశంభాగములు, అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడులు చెల్లిస్తున్నారు ప్రభు సన్నిధిలో. అందును బట్టి ప్రభు నామానికి మహిమ. ప్రభు మీకు రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలతో నింపునుగాక. అలాగే అర్పించిన వారు మీ అర్పణలు ప్రభువుకి అర్పించండి. ప్రభు పరిచర్యకు దీవెనకరంగా ఉండండి. మీ వంతు మీరు కృషి చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి, వాటి కొరకు ప్రార్థన చేద్దాం. క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. మన సంఘంలో జరిగే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే దూరదేశాల్లో ఉన్న మన ప్రియులు వారందరి కొరకు ప్రార్థన చేయండి. సంతోష్ కుటుంబం కొరకు, చార్లెస్ గారి కుటుంబం కొరకు, ఇమానియల్ గారి కుటుంబం కొరకు, క్యాథరిన్ ఆంటీ గారి తల్లిదండ్రులు, వారి యొక్క సిస్టర్ కుటుంబం కొరకు, అలాగే రెజీపాల్ గారి కుటుంబం కొరకు, అరుణ్ గారి కుటుంబం కొరకు, సందీప్ కొరకు, అలాగే దూరదేశంలో ఉన్న సంతోష్, దివ్య వారి కొరకు ప్రార్థన చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న చిన్నారావు గారి కుటుంబం, విజయ రాజేష్ గారి కుటుంబం, గ్లోరీ రాజేష్ గారి కుటుంబం, కిషోర్ గారి కుటుంబం, జెమిమాంటి గారి కుటుంబం, ఈ కుటుంబాల కొరకు మీరు ప్రార్థించండి. దేవుడు బహుగా మిమ్మల్ని దీవిస్తాడు. అలాగే హాస్పిటల్లో ఉన్న మన ప్రియులు ధర్మరాజు గారు, అలాగే అనిల్ గారు, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయండి. బలహీనులుగా వారు చాలామంది ఉన్నారు, వారు బలాన్ని పొందుతున్నారు. దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే మీ ప్రాముఖ్యమైన అవసరతలు ఈ కార్యక్రమం వస్తున్నప్పుడు లైవ్లో చాట్ చేయండి, వాటి కొరకు మేము ప్రార్థించడం జరుగుతుంది. మీ కుటుంబాల క్షేమం కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం. అలాగే సోరన్న గారి కుమారుడు చిరంజీవి కూడా దూరదేశంలో ఉన్నాడు. ఆయన కుటుంబం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా చాలామంది మన ప్రియులు ఉన్నారు, వారి అవసరతల కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రకటనలు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మార్నింగ్ డివోషన్ జరుగుతుంది. ప్రతి థర్స్డే ఉమెన్స్ మీటింగ్ జరుగుతుంది ఈవినింగ్ 7 o'clock. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 8 o'clock ఉపవాస ప్రార్థన ఉంది. ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 7 o'clock యూత్ మీటింగ్ జరుగుతుంది. అలాగే మైత్రి నగర్, భరత్ నగర్, చందానగర్లో జరిగే పరిచర్యల కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. ఇంకను ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. వస్తు రూపంలో, ధన రూపంలో మన సంఘానికి పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మనం మరికొద్ది దినాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. జూమ్లోనే 2-3 దినాలు మనం సిద్ధపాటు ప్రార్థన కోటాలను ఏర్పాటు చేస్తున్నాం. మీరందరూ ఏ ప్రాంతంలో ఉన్న దానిలో జాయిన్ అవ్వండి. ప్రభు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ప్రార్థించుకుందాం. చివరగా ప్రార్థన. అలాగే మన ప్రియులు మణిగారు, నారాయణ మణి, వారికి కుమార్తె, 2వ కుమార్తె అయిన సత్యకు దేవుడు బేబీ గర్ల్ ఇచ్చాడు, కుమార్తెను అనుగ్రహించాడు. వారి క్షేమం కొరకు ప్రార్థించండి. అలాగే సంఘములో మరొక 2 ఉన్నారు, జయశీల, అలాగే ప్రశాంతి. వారి ప్రసవాల కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే ఇంకా మన సంఘంలో వివాహం కావలసిన బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రార్థన. గొప్ప దేవుడు అయిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయం మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మా ప్రభువు, మా రక్షక, దూర ప్రాంతాల్లో, దూర దేశాల్లో ఉన్న మా ప్రియులు, వివాహం కావలసిన వారు నాయన, వ్యాధి రోగాలతో ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారిని మీరు దర్శించండి, ఆరోగ్యాలు దయచేయండి. ఈ క్రిస్మస్ సీజన్లో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సెలబ్రేషన్స్లో మీరు ఉండండి. అలాగే సంఘంలో జరిగే కార్యక్రమాల్లో మీరు తోడుగుండి సహాయం చేయండి నాయన. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాక్యాన్ని వింటూ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పిన రీతిగా వారి విశ్వాస పరిధిని బట్టి, వారి విశ్వాస కొలతను బట్టి, ఆసక్తిని బట్టి మా ప్రియుల జీవితాల్లో
మేలు జరుగునుగాక. మా ప్రియులు ఆశీర్వదింపబడుదురుగాక. రోగము నుండి విడుదల పొందుదురుగాక. ఆ తలనొప్పి నుండి, ఆ మెడ నొప్పుల నుండి, నడుము నొప్పి నుండి, మోకాళ్ళ నొప్పుల నుండి, గుండె సమస్యల నుండి, కిడ్నీ సమస్యల నుండి, మా ప్రభువా ఊపిరితిత్తుల సమస్యల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల పొందుదురుగాక. నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తున్నాం ప్రభువా. ఒమిక్రాన్ అని మా ప్రభువా, ఈ రోగాలు, ఈ తెగుళ్ళు నాయన మమ్మల్ని వెన్నట్టుతూ నాయనా తండ్రి మమ్మల్ని వెంబడిస్తున్నప్పటికీ ఏ తెగులు నీ గుడారము సమీపించదన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ముందుకు సాగుతుండగా, ఏ అపాయము నీ యొద్దకు రాదని నీ వాక్కులు చెప్పిన మాటలను మేము ఆధారం చేసుకుని ముందుకు నడుస్తూ ఉండగా మీరే మమ్మల్ని ధైర్యపరచండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, ప్రయత్నాలలో, చదువులలో మీరే తోడుగుండి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు ఆయన తండ్రి ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు మీరు దర్శించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, డెలివరీ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని దర్శించండి. సొంత వాహనాలు, సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దర్శించండి. యేసు నామములో ఇప్పుడే వాటిని స్వతంత్రించుకొనుదురుగాక. అశాంతితో, అసమాధానముతో, నిరాశ, నిస్పృహకు లోనైన మా ప్రియులు మీరు దర్శించండి. ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. మీరు ఇచ్చిన యొక్క విశ్రాంతి దినాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధంగా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. మా ముందున్న మరికొన్ని పరిశుద్ధ దినాలు మేము ముగించుకుని 2022వ సంవత్సరములో అడుగుపెట్టే గొప్ప భాగ్యాన్ని, నూతన జీవాన్ని, నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాలు మా ప్రియులందరం మేము స్వతంత్రించుకొనుదుము గాక. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తెలియజేస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ మమ్మల్ని, సంఘాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాలను, దేశాన్ని మీ స్వాధీనములు ఉంచుకోమని ప్రార్థిస్తూ మా దేశము చుట్టూ, నాయకుల చుట్టూ నీ కాపుదలని, భద్రత దయచేసి మహిమను పొందమని ప్రార్థన చేస్తూ మా కొరకు తిరిగి రానయ్యున్న యేసు పరిశుద్ధ దివ్య నామములో ఈ ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మన కుటుంబాలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్.